కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారంటీలపై ఎటువంటి చిత్తశుద్ధి లేదని మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నే క్రిషాంక్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31వ తారీఖు ఆదివారం రోజున కంటోన్మెంట్ నియోజకవర్గంలోని క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాలులో నిర్వహించనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు ఎస్ఐఆర్ కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మన్నే క్రిషాంక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ నెల 31న కంటోన్మెంట్లో జరగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని ఆయన తెలిపారు. గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ప్రత్యేకంగా ఇక్కడ బీజేపీ కూడా ఉన్నది. బీజేపీ రాజకీయంగా లేదు, కానీ ఏంటంటే ఎలాంటి ఎన్నికలు పెట్టకుండా ఇక్కడ వాళ్ళు పదవి తెచ్చుకొని ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇరువురు చేస్తున్న రాజకీయాల్లో ఖచ్చితంగా ఇక్కడ ఎలాగైతే ఇప్పుడు సభ్యత్వ నమోదని తీసుకొని వచ్చినో దాంట్లో మళ్ళీ కింది స్థాయి వరకు కూడా బలోపేతం చేయడానికి అందరం కూడా ఏకమై ఇవాళ ఈ మీడియా సమావేశం ప్రత్యేకంగా ఏదైతే ఎక్సర్సైజ్ మొదలు కానుందో జూన్ 24 నుంచి జూలై 15 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో, బీహార్లో, తమిళనాడులో జరిగిన దగ్గర చాలా కూడా వార్తలు చూసినాం. 95 లక్షలు పశ్చిమ బెంగాల్లో పోవడం, సుమారు 52,000 కేవలం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారి నియోజకవర్గంలో ఎస్ఐఆర్తో పోవడం. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఎస్ఐఆర్ చేపడుతున్నప్పుడు ఖచ్చితంగా బూత్ స్థాయిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ డూప్లికేట్ ఓట్లు ఉన్నాయో, ఎక్కడ ఓట్లు ఎన్రోల్ చేయాలో, ఎక్కడ సామాన్యులకు వాళ్ళ ఓటు తొలగించకుండా వాళ్ళకు అన్యాయం జరగొద్దో ఈ అంత ప్రక్రియలో యాక్టివ్గా ఉండాలని, మరీ ముఖ్యంగా కంటోన్మెంట్ విషయం మీద, ఎందుకంటే కంటోన్మెంట్ బోర్డులో ఇప్పటికే 38,000 ఓట్లు తొలగించారు. మరి అది కూడా ఏమన్నా ఎస్ఐఆర్లో తీసుకొని వస్తారా అని అప్రమత్తంగా ఉండడానికి కూడా ఒక ప్రయత్నం మేము బీఆర్ఎస్ తరఫున, ఎందుకంటే రసూల్పురా కానివ్వండి, అన్నానగర్ కానివ్వండి, చిన్న కమీల, పెద్ద కమీల కానివ్వండి, 108 బజార్ కానివ్వండి, ఆదర్శ్ నగర్ వరకు అలా ఎన్నో ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి మరి ఎస్ఐఆర్ సర్పంచ్ నుంచి మొదలుపెట్టుకుంటే పార్లమెంట్ వరకు ఒకటే ఓటు అని ఏదైతే ప్రక్రియ జరుగుతుందో ఇవాళ ప్రజల్లో కూడా ఆందోళన ఉన్నది. కాబట్టి కేటీఆర్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మాకు కంటోన్మెంట్ నియోజకవర్గానికి కూడా ఒక గొప్ప అవకాశం వచ్చింది. 31వ తేదీన కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇక్కడ క్లాసిక్ గార్డెన్స్లో 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు మా పార్టీ యొక్క మిగతా నాయకులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు మల్లారెడ్డి గారు మరియు పెద్దలు పద్మారావు గారు, ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాయకులు, పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కేటీఆర్ గారు రేపు రానున్న ఎస్ఐఆర్ మరియు బూత్ స్థాయిలో మెంబర్షిప్, ప్రత్యేకంగా ఈ మెంబర్షిప్ డిజిటల్ కానందున దీని మీద మొత్తం కూడా ఒక ట్రైనింగ్ బీఆర్ఎస్ యొక్క నాయకత్వానికి, కింది స్థాయి నాయకత్వానికి. ఒకటి, ఇది బహిరంగ సభ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు, ఇది బూత్ లెవెల్ ట్రైనింగ్ క్యాంప్. 230 బూతులకు ఒక్కొక్క బూత్ చొప్పున అందరినీ కూడా వార్డు పెద్దలందరూ కూడా వాళ్ళ యొక్క లిస్టులు ఇచ్చి తెలంగాణ భవన్కి, అంటే ఈ 8 రోజుల్లో మేము చేసిన ఎక్సర్సైజ్ ఇప్పటికే మేము కింది స్థాయి వరకు మా ఆర్గనైజేషన్ని నిర్మాణం చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ దాని యొక్క శిక్షణా తరగతులు, రేపు వచ్చే మెంబర్షిప్. అంటే ఇప్పటి వరకు 230 నుంచి మేము బూత్స్ ఏదైతే సేకరించినామో మా యొక్క రిప్రజెంటేటివ్, అంటే వీళ్ళు ఇంటింటికి వెళ్ళి కూడా ఎప్పుడైతే ఎస్ఐఆర్ జరుగుతుందో లేదు మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుందో అందరినీ కూడా అక్కడ మెంబర్షిప్ చేయడానికి ఈ బూత్ యొక్క మా ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా అందరికీ స్థానికులకు సహకారం చేస్తారు. సో ఇందులో భాగంగా ప్రత్యేకంగా కేటీఆర్ గారు 31st నాడు ఇక్కడికి వచ్చి
దాని మీద ప్రెజెంటేషన్ ఇస్తూ మొత్తం నాయకులందరూ కూడా దాని మీద శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మీ ద్వారా కంటోన్మెంట్లో 8 వార్డులు ఒక డివిజన్లో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా, ఉద్యమకారులందరినీ కూడా, పెద్దలు యువత అందరు కూడా క్లాసిక్ గార్డెన్స్కి 31st నాడు 10 గంటలకు తరలి రావాలని విన్నవించుకుంటున్నాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క ఏ బూత్ నుంచి ఎవరు వచ్చిండ్రు అనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్లకు ప్రాపర్గా ఐడి కార్డ్ ఇస్తాం. ఐడి కార్డ్ ఇచ్చి ఎస్ఐఆర్ మీద మరి పార్టీ తరఫు నుంచి ఉన్న మాన్యువల్ కూడా ఉంటుంది. ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫుల్ లెంత్ డీటెయిల్డ్ ప్రోగ్రామ్ అనేది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపించారు. తూతూ మంత్రంగా ప్రజావాణిలో నిర్వహించారని, ఇప్పుడు అవి అటుకెక్కాయని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని, అటు జీహెచ్ఎంసీలో కలపకపోవడంతో పాటు మరోపక్క నిధులు కేటాయించకపోవడం, ఎన్నికలు జరపకపోవడం, కేవలం నామినేటెడ్ పదవుల ద్వారానే కాలం గడుపుతున్నారని బీజేపీ పార్టీపై ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి నగరంలోని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు టి పద్మారావు, మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మర్రి లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు హాజరవుతారని వెల్లడించారు. ఆఖరికి ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్లను కూడా వీళ్ళు అక్కడ నిలబడి పంపకం చేయకుండా సీక్రెట్గా సైలెంట్గా ఫంక్షన్ హాల్లో సపరేట్గా అక్కడ లబ్ధిదారులకు కూడా తెలియకుండా పంపిణీ చేసుకుంటున్న పరిస్థితి. కంటోన్మెంట్లో ప్రధాన సమస్యగా ఇవాళ ఈ 2.5 సంవత్సరాలుగా మారింది ఏంటంటే మళ్ళా నీటి బిల్లులు వచ్చుడు మొదలైనవి. గతంలో ఉచిత నీళ్లు అని కేటీఆర్ గారు ప్రత్యేకంగా కంటోన్మెంట్ నీళ్ళ బిల్లును కూడా మాఫీ చేసి ఆ తర్వాత ఉచిత నీళ్ళు వచ్చే విధంగా చేస్తే ఇప్పుడు నీళ్లు సక్రమంగా వస్తాయా, వస్తే వారానికి ఒకసారి వస్తాయా, 5 రోజులకు ఒకసారి వస్తాయా, వస్తే ఎంత వస్తుంది, ఎంతసేపు వస్తుంది, 15 నిమిషాలు వస్తుందా, అర్ధగంట వస్తుందా, వస్తే మురికి నీళ్ళు వస్తాయా, ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఇక భారతీయ జనతా పార్టీ 2015లో ఎన్నికలు జరిగితే వీళ్ళందరూ కూడా 2015లో గెలిచిన వాళ్ళు ఇలా 2026లో ఉన్నాం. నిస్సిగ్గుగా ఇప్పటికీ పోయి ఢిల్లీకి పోయి పైరవీ చేసి తెచ్చుకుంటారు. కొన్ని రోజుల నుంచి కనబడతలేరు. మిఠాయిలు పంచుకున్నారు, పటాకులు వేల్చిర్రు, మేము ఇన్ని కోట్లు తెచ్చినాం, అన్ని కోట్లు తెచ్చినాం. కానీ వాళ్ళ పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ మీ ఛానల్స్లోనే చూస్తున్నాం డ్రైనేజ్ ఇబ్బందులు. పని ఏం లేదు కానీ సంబరాలు మాత్రం చేసుకుంటారు, మిఠాయిలు మాత్రం పంచుకుంటారు. ఇలా సప్పుడు సడి లేదు, అభివృద్ధి ఎక్కడ కూడా కనబడతలేదు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది కదా అంటే పొద్దున్న లేస్తే మోసం. నిన్ననే చూసినాం మోసం. నిన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి వెల్ఫేర్ కార్డ్, సంక్షేమ కార్డు ఇస్తాము అని చెప్పారు. అది చెప్పినప్పుడు మాకు ఇది గుర్తొచ్చింది. అరే ఇట్లాంటి ఒక అనౌన్స్మెంటు ఇదే మా కంటోన్మెంట్లో వచ్చి 2024లో చేసిరు కదా మీరు. ఇది 2024 ఫోటో. హెల్త్ కార్డ్ ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య కార్డు ఇస్తాము అని పక్కన మా 1 టైం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు పక్కన. ఆ ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి రేవంత్ గారు, వారి నంబర్ 2 క్యాబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరు కలిసి కంటోన్మెంట్ నియోజకవర్గంలో పరేడ్ గ్రౌండ్లో విడుదల చేసిర్రు ఈ ఫోటో. ఇంటింటికి ఆరోగ్య కార్డు ఇస్తామని. మేము ఇవాళ ముఖ్యమంత్రి గారిని, మా 2000 రూపాయల ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్క ఆరోగ్య కార్డుని ఇచ్చిర్రా మీరు 2 సంవత్సరాల్లో? 2024లో మీరు ప్రకటిస్తే ఈ 2 సంవత్సరాల్లో ఒక్క ఆరోగ్య కార్డు కూడా మీరు ఇవ్వలేదు. మరి మీ ఇప్పుడు ప్రకటించిన వెల్ఫేర్ కార్డు, సంక్షేమ కార్డు కూడా గిట్లనేనా? ఇప్పటికే రకరకాల డెబిట్ కార్డుల లాంటివి ఇచ్చారు మీరు. యువత కోసం 5 లక్షలు ఇస్తాం ఒక కార్డు, రైతులకు ఇస్తాం ఒక కార్డు. ఆ కార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎల్లుండి ఆ ట్రైనింగ్ క్యాంప్లో ఇవన్నీ కూడా చూపిస్తాం. పచ్చి మోసం. ముఖ్యమంత్రి గారు మోసం, ఎమ్మెల్యే కూడా మోసం. మోసం చేస్తూ రీల్స్ చేస్తూ